ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, తాగునీటి సమస్యలు, రహదారుల మరమ్మతులు, విద్యుత్ సమస్యలు, ఉపాధి హామీ పనులు, వైద్య సేవలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు వినతులు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరి వారికి ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. దయచేసి మరి ఏర్పాటు చేసిన పోలవరం నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదికకి చేసిన గౌరవ యువ శాసనసభ్యులు మిత్రులు శ్రీ బాలరాజు గారికి, అదేవిధంగా జనసేన పశ్చిమకి, సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరూ కూడా మీ స్థానాల్లో మరి ఆశీర్వదించడానికి మరి కోరుతూ గౌరవ శాసనసభ్యులు కార్యక్రమానికి చేసిన యువ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చిల్లి బాలరాజు గారిని సాధారణంగా వేదిక రావాల్సిందిగా మరి ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవ మరి పోలవరం యువ శాసన సభ్యులు శ్రీ బాలరాజు గారికి, అదేవిధంగా జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు, యువకులు, పెద్దలు శ్రీ కరటం సాయి చంద్రమోహన్ గారికి, అదేవిధంగా కరటం సునీల్ గారికి, జనసేన మండల అధ్యక్షుడు సోదరుడు మెట్ట బుచ్చరాజు గారికి, రాష్ట్ర గ్లేనరీ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ సోదరుడు శ్రీ పాదం నాగకృష్ణ గారికి, కరటం ఫణి గారికి, ఎంపీటీ స్వామి గారికి, అదేవిధంగా టీడీపీ మండల మాజీ అధ్యక్షులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ జనవాణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రసీదు మీద నెంబర్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి రివెన్స్ స్టేజ్ చేయటం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తారు. మీరు మీకు ఏం కావాలో పట్టుకొని వస్తే దాని మీద ఎమ్మెల్యే చెరువు ఆయకట్టు ఇల్లు ఉన్నారు. అది చెరువు అంటూ ఒక 30 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి చెరువు మాదని చెప్పి వీళ్ళ మీద కూడా కొత్త ఎవరు ఆక్యుపేషన్ చేసిన మీటింగ్ లో టెన్షన్ వస్తుందా మీకు? ఇప్పుడు టెన్షన్ ఉందా? సెక్రటరీ గారి కోమటికుంట మన ఇక్కడ ఇప్పుడు ఏంటి మీకు వస్తుందా? 15,000 పెట్టామండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 6,000. 6,000. ఇప్పుడు ఫుల్ హ్యాండిక్యాప్ కదా. సెక్రటరీ గారు స్లాట్ ఉందా? ఇప్పుడు సదరం స్లాట్ ఉందా? అర్జెంట్కి సదరం స్లాట్ బుక్ చేసి 100 ఎంత వస్తుంది? ఎంత వచ్చింది ఇప్పుడు పర్సంటేజ్? బుట్టగూడెం మండల కేంద్రంలో ప్రజా సమస్యల వేదికగా జనవాణి కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, కరెంటు వ్యవస్థ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అనేక సమస్యల్ని తీసుకొని ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఐటీడీ నుంచి పిఓ గారు రాములు నాయక్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఈరోజు ఇక్కడ ప్రజా సమస్యల కోసం, అలాగే ఏదైతే ప్రజలు ఇచ్చేటువంటి అర్జీల మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సమస్యని 40 రోజుల్లో పరిష్కరించే దిశగా ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే మేము ఈ కార్యక్రమాన్ని ఈ బుట్టాయిగూడెం మండలంలో ఇది రెండోసారి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 286 అర్జీలు వస్తే సుమారు 75% మొత్తం కూడా మేము ఈ సమస్యలు పరిష్కరించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ బుట్టాయిగూడెం మండలంలో అనేక సమస్యలు, పెన్షన్స్ కానీ, అలాగే రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతుంది. సంబంధిత అధికారితో వెంటనే ఆ ప్రపోజల్స్ తీసుకొని ఆ సమస్యలు పూర్తి అయ్యే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాల్లో ఏదైతే వాళ్ళ సమస్యల కోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి, ఆ పని కూడా, ఆ సమస్య కూడా పూర్తయ్యేది కాదు. కానీ ఈసారి నేరుగా మా అధికార యంత్రాంగంతో పాటు ఈరోజు మేము మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం, దీనికి విశేష స్పందన రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా మేమే నేరుగా సమస్యల వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రతి విషయం మీద కూడా త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేక ఇబ్బందిమైన పరిస్థితుల్ని పరిష్కరించే దిశగా ఈరోజు ముందుకు వెళ్తున్నందుకు ఇటు అధికార యంత్రాంగం, ఇటు మా కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సమస్యల కోసం క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసి ఆ సమస్యలు పరిష్కరిస్తున్నాం. నేరుగా ఇలాగా జనవాణి కార్యక్రమంలో ఖచ్చితంగా ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి సమస్య రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయినటువంటి సమస్యని త్వరితగతిన ప్రభుత్వం అధికారులు